హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ మొక్క దాదాపు అందరి ఇళ్లలోనూ ఇప్పుడు పెంచుకుంటూ ఉంటారు కదా. అయితే భూమి మీద ఉండే అనేక ఔషధ మొక్కల్లో ఇది ఒక మొక్క. ఈ మొక్క గురించి ఇది వరకు మనం చేసే మేలు గురించి తెలిస్తే అసలు ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఈ మొక్కను శంకు పుష్పం అని అంటారు. దీనిని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు, హిందీలో అపరంజిత మొక్క అని అంటారు. రహదారులకు ఇరువైపుగా బాగా కనిపించాలని దీన్ని ఎక్కువగా పెంచుతుంటారు. పూర్వం నుండి ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. అనేక రోగాలకు చికిత్సలాగా ఈ మొక్క అయితే వాడుతారు. వివిధ దేవతలకు చేసే పుష్ప పూజలో వినియోగిస్తారు. ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇంటికి ఎంతో అదృష్టం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికైతే లోటు ఉండదు. చాలా మంచిది. మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తీగ మొక్క పుష్పాలు దేవతా ఆరాధనలో చాలా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే ఈ మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం అయితే కలుగుతుంది. ఈ మొక్క వేరును సేకరించి చక్కగా శుభ్రంగా కడిగి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇది మెదడుకు మంచి ఆహారం లాంటిది. మతిమరుపును తగ్గించి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 2 కప్పుల నీటిలో 2 ఇంచుల వేరును కడిగి ఒక కప్ అయ్యేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. ఆ వేరును వేసి కప్పయ్యేంత వరకు మరిగించుకొని ఈ కషాయాన్ని మనం తాగినట్టయితే జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఈ విషయం అయితే సైంటిఫిక్ ద్వారా నిరూపించబడింది. ఇలా తాగటం వల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. ఎంతోమంది బాధపడే వీర్యకణాల లోపం సమస్య ఉన్నవారు వీర్యకణాల సంఖ్య పెంచుకోవటానికి ఈ కషాయం అయితే ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలైతే ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా తలనొప్పితో బాధపడుతున్నారో, మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారో వాళ్లకు ఇది మంచి చికిత్సగా పనిచేస్తుంది. అది ఎలా అంటే దీని వేరుని సేకరించి చక్కగా శుభ్రంగా కడిగి దంచి రసాన్ని తీయాలి. తర్వాత ఆ రసాన్ని మనం స్పూన్తో 3 చుక్కల రసాన్ని 2 ముక్కులలో వేసుకోవాలి. ఇలా తరచూ వేసుకున్నట్లయితే మైగ్రేన్ ఉండే తలనొప్పి, మామూలు తలనొప్పి అన్నీ తగ్గిపోతాయి. ఇంతేకాకుండా శ్వాస సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే మన దేవుడికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్. బంగారం పెట్టినంత పుణ్యం అయితే వస్తుందంట. దీన్ని గొట్టు గొరుమటి పూలు అని అంటారు. మా ఇంటి దగ్గర అయితే దీన్ని పెంచుకుంటున్నాము. కానీ చెట్టుకైతే చాలా ముళ్ళు అనేటివి ఉంటాయి. ఇలాంటి చెట్టు ఎక్కడైనా మీకు కనబడితే దాన్ని ఇంటి దగ్గర పెంచుకొని దీని పువ్వులను మనం ఖచ్చితంగా దేవుడికి పెట్టినట్టయితే చాలా మంచిది. ఇప్పటివరకైతే మనం శంకు పుష్పాల గురించి అయితే తెలుసుకున్నాము. ఇదైతే పారిజాతం పుష్పం. నేనైతే పారిజాతం చెట్టు, శంకు చెట్టు, పత్రిదళాల చెట్టు, ఈ విధంగా రకరకాల చెట్లనైతే మా ఇంటి ముందరైతే పెంచుకుంటూ ఉంటాను నేను. ఇలాంటివి మీరు కూడా అంటే ఔషధ గుణాలు కలిగిన చెట్లను మన ఇంటి ముందర పెంచుకున్నట్టయితే దాని పువ్వులు కానీ ఆకులు కానీ మనకు అన్ని విధాలా ఉపయోగపడుతూ ఉంటాయి కదా. ఈ శంకు పుష్పాల గురించి చాలా రకాల విషయాలనైతే మనం తెలుసుకున్నాము. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో శంకు పుష్పాల చెట్టునైతే పెంచుకోవచ్చు. ఇది చూడటానికి శంకులాగానే ఉంటుంది కాబట్టి దీన్ని శంకు పుష్పం అని అంటారు. ఇవి 3 రంగులలో ఉంటాయి. వైట్ కలరు, ఈ కలరు, ఇంకొకటి బ్లూ కలర్లో కూడా ఉంటాయి. శంకు పుష్పాల వల్ల శ్వాసకోశ వ్యాధులు, వీర్యకణాలు పెరగటం, అదేవిధంగా మైగ్రేన్ తలనొప్పి, వేళ్ళ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇదైతే పూర్వం రోజుల్లో చాలా అంటే చాలా ఉపయోగించేవారు. ఇలాంటి చెట్టును ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందర పెరట్లో కానీ ముందర కానీ పెంచుకోవటం అయితే చాలా ముఖ్యం. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.